రాజా సాబ్ ట్రైలర్ చూశారా? నాకు డౌట్ వచ్చింది, ఇది మారుతి డైరెక్ట్ చేశాడా? రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని పాటలు ఇదేం సాంగ్ రా బాబు అనుకున్నా, కానీ ట్రైలర్ బీజిఎం అబ్బబ్బబ్బబ్బా, తమన్ మ్యూజిక్ ఇర్రకొట్టాడు. ప్రభాస్ జోకర్ స్వాగ్ సంక్రాంతి హైప్ నిప్పులా ఉంది. ఇది కేవలం హైప్ కాదు, రియల్ ఫైర్. రెబల్ సాబ్ సాంగ్ రివ్యూ, సాంగ్ తొక్కలా ఉంది అనుకున్నా. నిజమే, మనలో చాలా మంది ఆ సాంగ్ ఆ తర్వాత డౌట్స్ వచ్చాయి. ఈ మూవీ ఎలా ఉంటుంది, ప్రభాస్ మళ్ళీ మాస్ హిట్ కొట్టగలడా అని. కానీ ట్రైలర్ బీజిఎం హిట్ అయిన మూమెంట్ గూస్ బంప్స్ రావాల్సిందే. తమనన్న కొట్టేశాడు పక్కాగా. ఆ బీజిఎంతో మాస్ ఎలివేషన్, ఆ ఇంటెన్స్ సౌండ్, ఇది సింపుల్గా రీసెంట్ ప్రభాస్ రీ ఎంట్రీలా ఉంది. డౌట్ అన్నీ పోయి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ స్కై హై అయింది. ఇక ట్రైలర్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రభాస్ జోకర్ గెటప్ మామూలుగా లేదు. డైరెక్టర్ మారుతి ఈసారి ప్రభాస్ ను టోటల్ న్యూ అవతార్ లో చూపించాడు. ఆ స్పూకీ వైబ్, డార్క్ విజువల్స్, ప్రభాస్ టిపికల్ యాక్షన్ హీరో రోల్స్ కు టోటల్ కాంట్రాస్ట్ గా, కానీ ఆ స్వాగ్ మాత్రం ప్రభాస్ స్టైల్లో ఉంది. అన్ప్రిడిక్టబుల్ ఎడ్జ్ తో ఇది హర్రర్ కామెడీ మిక్స్ అని తెలుసు కదా. ఆ జోకర్ లుక్ తో ప్రభాస్ ఎలా సర్ప్రైజ్ చేస్తాడో ఊహించుకోండి. మనం ఎప్పుడు చూడని ప్రభాస్ ను చూడబోతున్నాం, మరెన్నడూ చూడని ప్రభాస్ ను చూడబోతున్నాం. ఇది ప్రామిస్. ఈ ట్రైలర్ విజువల్ గా సూపర్ స్టైలిష్, స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్. ఇది ప్రభాస్ కెరియర్ లో నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని చెప్తాను. ఈ ట్రైలర్ ను సంక్రాంతి ఫెస్టివల్ తో కనెక్ట్ చేస్తే ఇది సంక్రాంతి బ్యాటిల్ లో ఫస్ట్ సాల్వ్ లా ఉంది. బాక్స్ ఆఫీస్ ఫైట్స్ మీకు ఫేవరెట్ ఎలా అనిపించింది? రాజా సాబ్ సంక్రాంతి మస్ట్ వాచ్ ఈవెంట్ అవుతుంది అని నా ఫీలింగ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభాస్ మళ్ళీ రూల్ చేస్తాడు అనిపిస్తుంది. నిజంగా ప్రభాస్ రూల్ చేస్తాడో కామెంట్ లో చెప్పండి. నేను ఇంకా ఏదైనా మిస్ అయినా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. కానీ తమన్ అన్న బీజిఎం గురించి మీ ఫీలింగ్స్ షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.